హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. మమ్మీ వాళ్ళ ఇల్లుని ఒకసారి మీతో షేర్ చేయాలనిపించిందండి. తను ఆర్గనైజ్గా చాలా నీట్గా పెడతారండి. సెల్ఫ్లో అయినా కబోర్డ్లో అయినా ఏవైనా కబోర్డ్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా చూడండి, అన్నీ ఆర్గనైజ్గా ఇలా పెడుతుంది నీట్గా. ఒక 20-25 ఇయర్స్ నుంచి, మా చిన్నప్పటి నుంచి అయితే ఇదే ఇంట్లో ఉంటామండి. ఇదేమో నిత్యావసర వస్తువులు, మిక్సీ, కింద కూడా కావాల్సిన వస్తువులన్నీ ఒక డబ్బాలో వేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. వంట బండ, ఒకటేమో నార్మల్ నీళ్ళు, ఒకటేమో మినరల్ వాటర్. ఇవన్నీ ప్లేట్స్, స్పూన్స్ అని ఇలా సెట్టింగ్ ఉంటాయి. ఇక్కడ ఉప్పు కారాలన్నీ ఇక్కడ పక్కకు ఉంటాయండి. ఇది స్టవ్ అనేది 3 కలిపి ఉంటాయి. ఇక్కడేమో స్టోర్ చేసుకునే వస్తువులు, ఈ సైడ్ ఏమో నిత్య సామాన్లు, పూజ సామాన్లు అండి. ఇక్కడ చిన్న కింద కబోర్డ్లో చిన్న చిన్న కటోరలు, గ్లాసులు, ఇంకా అన్ని గిన్నెలు అయితే ఇలా మిక్సీలు అన్నీ ఇలా పెట్టేసుకుంటుంది. పెద్ద గిన్నెలు అయితే బగోనాలన్నీ కింద ఉంటాయండి, కింద ర్యాక్లో. నెక్స్ట్ ఇంకొకటి ఖాళీ డబ్బాలు ఉంటాయండి, కంటైనర్స్. అవన్నీ ఇంకో దాంట్లో సిలిండర్ మరియు కంటైనర్, పెద్ద డబ్బాలో ఇంకేమైనా కావాల్సినవి వేసుకుంటుంది. ఈ 2 డబ్బాలలో కూడా సామాన్లు ఉంటాయండి, డైలీ వేర్. అవన్నీ అందులో స్టోర్ చేసుకుంటుంది. కావాల్సినప్పుడు తీసుకొని వాడుకుంటారు. ఇలా కిచెన్ అయితే ఇలా ఉందండి. కిచెన్ పక్కకే దేవుని రూమ్ ఉంటుందండి. సపరేట్గా దేవుని రూమ్ ఇవ్వలేదు కాబట్టి కిచెన్లోనే తను ఇలా దేవుని రూమ్ లాగా, గుడిలాగా ఒక కొలువై ఉంటుందండి. నిత్య పూజలు జరుగుతాయి మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఇక్కడికి వెళ్ళగానే ఇలా కబోర్డ్ అయితే చేపించారు. దీంట్లో అందరు దేవుళ్ళు అయితే కొలువై ఉన్నారు. నిత్య దీపారాధన మా డాడీ చేస్తారండి. దీపాలు అయితే మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు, నైట్ వరకు అలాగే వెలుగుతూ ఉంటాయండి. ఎవ్రీడే పూజ చేస్తారు మా డాడీ అయితే. ఈ విధంగా కబోర్డ్స్ లోపల నుంచి కూడా మనకి దీపాలు వెలుగు బయటకు కూడా కనిపిస్తూ ఉంటుందండి. కిచెన్లోనే వాషింగ్ మిషన్, ఎల్జీ కంపెనీ అండి. వాషింగ్ మిషన్ కూడా కిచెన్లోనే పక్కకు పెట్టేసుకున్నారు. వాటర్ అన్ని మోర్లోకి వెళ్ళేలాగా సెట్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి, మనం నోరు మంచిగా ఉంటే ఊరంతా మంచిదే అండి. మమ్మీ వాళ్ళు ఒక 20-25 ఇయర్స్ నుంచి ఒకే ప్లేస్లో ఉండడం వల్ల అందరూ పక్క వాళ్ళే ఫ్రెండ్స్ లాగా ఉంటారండి. ఒక 2 అల్మార్లు, ఒక మిషన్. ఇదేమో మొన్న కొత్తగా తీసుకున్న ఫ్రిడ్జ్. ఈ ర్యాక్ లాగా పైననే డాడీ బట్టలు, కింద అన్ని మమ్మీవి డైలీ వేర్ అండి. ఇవన్నీ కింద అన్ని బ్లౌజెస్ అన్నీ ఇలా అరేంజ్ చేశారు. కింద మరి దాంట్లో దుప్పట్లు అండి. ఇలా ఆర్గనైజ్డ్గా సెట్ చేసి పెట్టుకుంటుందండి తను. మిషన్ అప్పుడప్పుడు తనే బ్లౌజులు స్టిచ్ చేసుకుంటుంది. ఇందులో అయితే కొన్ని శారీస్ అయితే దీంట్లో ఉన్నాయి, గాజులు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ శారీస్ ఉంటాయండి. ఇవేమో డాడీవి సైడ్లో. ఇలా మొత్తం కోట ఒక దాంట్లో, పట్టు ఒక దాంట్లో, మామూలు శారీలు ఒక దాంట్లో, ఇట్లా ఆర్గనైజ్గా పెట్టుకుంటుంది తను. చూడండి, అన్నీ నీట్గా ఉంటాయండి ఎప్పుడు చూసినా. కింది దాంట్లో అన్నీ బెడ్షీట్స్ ఉంటాయండి. బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ కింది దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ అల్మారీలో అన్నీ ఇంకా కొత్త శారీస్ అండి, పట్టు శారీస్ ఉన్నాయి ఇందులో. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ శారీస్ అయితే సెట్ చేసుకుంటాను. తనే బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకుంటుంది. ఇలా అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుందండి. ఇలా లోపలైతే ఇలా ఫోటో పెట్టుకున్నారు, లక్ష్మీదేవత మరియు వెంకటేశ్వర్ల స్వామిది. ఇదేమో మా అమ్మమ్మ శారీ అండి. ఒక 8-9 ఇయర్స్ అవుతుంది మా అమ్మమ్మ చనిపోయి. అయినా కానీ తన శారీ అనేది తను అలాగే గుర్తుగా పెట్టేసుకుందండి. ఉతికేసుకొని అలాగే జాగ్రత్త పెట్టుకుంది. ఇదేమో మధ్యలో రూమ్. ఇవి లైన్గా ఉంటాయండి. ఒక లోపల కిచెన్, మధ్యలో బెడ్రూమ్, ఒకటి హాల్ అలా ఉంటుందండి. బయట బెడ్రూమ్ దాంట్లో ఇలా అన్నీ
బొమ్మలు అయితే సెట్ చేసుకుంది. లాఫింగ్ బుద్ధ, గణపయ్య, లక్ష్మీదేవత, ఎలిఫెంట్స్ మరియు ఎక్కువ గణపతులు ఉంటాయి. కృష్ణుడు ఉంటాడు, గోమాత, గోపికలు, చిన్ని కృష్ణుడు, తాబేలు. ఒక డాడీకి వచ్చిన అవార్డ్స్ అండి. ఒక 2 years అయితే రిటైర్డ్ అయిపోతారండి. అప్పటి వరకు అయితే బెస్ట్ ఎంప్లాయీగా చేశారు మా ఫాదర్ అయితే. ఇది బయట కూలర్ అండ్